N9 TV తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భారీ వర్షాలు. కారు మబ్బులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉండడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది. డ్రైవర్స్ కాలనీ బీట్1 లో 50 లక్షల రూపాయల నిధులతో సీసీ డ్రైన్ కల్వర్టు రీటైనింగ్ వాల్ పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మీడియా సమావేశం. టీడీపీ నాయకులు రామ్ కుమార్ రెడ్డి కుమరిగుంట చిరంజీవి గురించి నిజాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుండే కారు మబ్బులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాయుడుపేట పట్టణంలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు నీట మునిగి ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందిగా తయారవడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లలోకి వెళ్లిపోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్ డ్రైవర్స్ కాలనీ బీట్1 లో 50 లక్షల రూపాయల నిధులతో సీసీ డ్రైన్ కల్వర్ట్ రీటైనింగ్ వాల్ పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ చెప్పిన మాటకు కట్టుబడి దేవుడి దయతో ప్రజలందరి ఆశీస్సులతో నెల రోజుల్లోనే అన్ని హామీలు నెరవేర్చామన్నారు. డ్రైవర్స్ కాలనీ బీట్2 ప్రజల చిరకాల కోరిక హైవే రోడ్డు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. Mama saya dah makan. Sir, okay.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం 26వ డివిజన్ డ్రైవర్స్ కాలనీ 1 ఓ నెల రోజుల ముందు ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు స్థానికుల కోరిక మేరకి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని ఏదైతే ఒక మాట చెప్పడం జరిగిందో ఆ రోజు నెల రోజుల్లో జమ్ము తీయిస్తామని, అదేవిధంగా అక్కడ గోడ కట్టిస్తామని, అదేవిధంగా ఈ డ్రైవర్స్ కాలనీ 1లో ఈ యొక్క కాలువలు నిర్మాణం చేస్తామని, రోడ్డు వేయిస్తామని మాట చెప్పడం జరిగింది. చెప్పిన మాట మేరకి జమ్ము పనులు పూర్తయినాయి. ఈరోజు గోడ పనులు అదేవిధంగా కాలువ పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి. కాలువ పనులు పూర్తవుతానే రోడ్డు కూడా ప్రారంభమవుతుంది. దాంతో డ్రైవర్స్ కాలనీ 1లో అన్ని రకాల సమస్యలకి దాదాపుగా పరిష్కారం దొరికినట్టు అవుతుంది. అదేవిధంగా డ్రైవర్స్ కాలనీ 2 ప్రజల చిరకాల కోరిక హైవేకి రోడ్డు కావాలని అంతే శశిరావు గారు అక్కడ 38 లక్షల రూపాయల వ్యయంతో ఆ రోడ్డు నిర్మించేదానికి టెండర్లు కూడా పిలిచాము. మరో వారం రోజుల్లో టెండర్లు కూడా పూర్తవుతాయి. మరో 15 రోజుల్లో డ్రైవర్స్ కాలనీ 2లో 35 లక్షల రూపాయలతో మొత్తం డ్రైవర్స్ కాలనీ 2 వాసులందరికీ మేలు చేసేటట్టు ఆ యొక్క రోడ్డు నిర్మాణం సాగుతుంది. స్థానిక డివిజన్ కార్పొరేటర్ బూడిద సుప్రజ అనేక రోజులుగా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నప్పుడు రోడ్డు వేయించడం జరిగింది. ఆ తర్వాత నేను అధికార పార్టీకి దూరంగా జరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత నాతో పాటు బూడి సుప్రజ వారి భర్త పురుషోత్తం యాదవ్ ఇద్దరు కూడా అధికారం దూరంగా జరిగారు. ఆ సమయంలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. డివిజన్ కార్పొరేటర్ బూడిద సుప్రజ కోరిక మేరకి ఏదైతే ఈరోజు ఈ యొక్క నిధులన్నీ కూడా కేటాయించడం జరిగింది. స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ జనసేన బీజేపీ నాయకులను కానీ అందరినీ నేను కోరేది దగ్గరుండి ఈ యొక్క రోడ్లు కాలువలు ఈ యొక్క గోడ అన్నీ పూర్తి చేసుకుని తీరాలని, నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని, కాలువలు కట్టేటప్పుడు కాంట్రాక్టర్కి అధికారులకి స్థానిక ప్రజలు సహకరించాలని, మళ్ళీ కూడా రావాలంటే అవకాశం రాదు. ఈ అవకాశాన్ని వృధా చేసుకుంటే ఇక మళ్ళీ కాలువలు కట్టుకోవాలన్నా కూడా సాధ్యం కాదు. ఆ దిశగా ఇక్కడ వారందరూ కూడా అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుకుంటూ వైసీపీ నుండి బీజేపీలో చేరిన చాగడం గ్రామానికి చెందిన కుమ్మరిగుంట చిరంజీవిని వైసీపీ కార్యకర్త అని ఆయన్ను అధికారులు వేధిస్తున్నారు అంటూ తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ నెదిరిమల్లి రామ్ కుమార్ రెడ్డి వెనకేసుకు రావడాన్ని చాగడం గ్రామ టీడీపీ నాయకులు బద్వేలు జనార్దన్ రెడ్డి ఖండించారు. కుమ్మరిగుంట చిరంజీవి ఆక్రమించిన ప్రభుత్వ భూమిని వెంటనే అధికారులు విచారణ చేసి స్వాధీనం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నెదిరిమల్లె కుటుంబానికి ఎంతో రాజకీయ చరిత్ర ఉంది, దాన్ని పాడు చేసుకోవద్దన్నారు. కుమ్మరిగుంట చిరంజీవి అనే నేర చరిత్ర కలిగిన వ్యక్తిని పక్కన పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. 3 నెలల క్రితం కేసుల నుండి బయటకు పడేందుకు బీజేపీలో చేరాడని, అయితే మీరోమో చిరంజీవి వైసీపీ వ్యక్తి అంటున్నారని, మీరు నిజాలు తెలుసుకోవాలని రామ్ కుమార్ రెడ్డికి హితవు పలికారు. మాది వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం చాగడం గ్రామం. నా పేరు జనార్దన్ రెడ్డి, చాగడం గ్రామం లీడరు, టీడీపీ లీడరు. నిన్న మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. మేము అన్నీ చూసాం మా ఊరు గురించి. అయ్యా రామ్ కుమార్ రెడ్డి గారు, మీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. మీ తండ్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు, డిగ్నిఫైడ్గా మెలిగాడు. ఇటువంటి వ్యక్తుల్ని, నీ పక్కన పెట్టుకున్న వ్యక్తుల్ని ఎక్కడికి ఎప్పుడు కూడా దరిదాపులు రానిలేదు. ఆ కుటుంబం గౌరవాన్ని మీరు కాపాడండి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ కుటుంబంలో ఉన్న చరిత్రను కానీ, మీరు బలపడిన తీరు కానీ, మీరు నడిచిన నడవడిక కానీ అన్నీ కూడా డెవలప్ చేసేదానికి చూడండి. దొంగలను పక్కన పెట్టుకొని మీరు ప్రోత్సహించబాకండి, కుటుంబ గౌరవాన్ని పోగొట్టబాకండి. మేము ఒక వ్యక్తిగా మీ చరిత్ర కుటుంబాన్ని తెలిసిన వ్యక్తులుగా ఒక మంచి సలహా ఇస్తున్నాను. మీ కాడికి చిన్నవాడిని అయినా మటుకు దీన్ని ఆలోచించేయండి ఒక దఫ. ఈ కుమ్మరిగుంట చిరంజీవి అనే వ్యక్తి 3 నెలల కిందట వైసీపీ నుంచి బీజేపీకి పోయి మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, మీకు మేము చూపిస్తాం. మీకు కావాలంటే మీకు వాట్సాప్ పెడతాం, చూడండి.
బీజేపీ కండవలు వేసుకోండి. ఎందుకంటే తను చేసిన అక్రమాలు తప్పిచ్చేదానికి సుమారు 50 కోట్ల రూపాయలు సొమ్ముని రెవెన్యూ ల్యాండు, ఫారెస్ట్ ల్యాండు మొత్తం ఒరిజినల్ పట్టాల్లో అయితేమి దౌర్జన్యంగా లోడ్లు ఎత్తేసి నైట్ కొంతమంది వ్యక్తి రైతులు పొలాల్లో కూడా ఎత్తుకున్నాడు. అవన్నీ మీకు ఎవిడెన్స్ పంపిస్తాం, ఒక దఫా చూడండి. 50 కోట్ల సొమ్ముని సోహా చేశాడు. ఎక్కడైనా అక్కడి నుంచి తిప్పిరెడ్డిపల్లి దగ్గర నుంచి 4 గ్రామాలు విచారించండి, ఈడు ఎటువంటి వాడు అనేది మీకు చెప్తాడు. మీరు దాన్ని పక్కన పెట్టుకొని చాలా మంచివాడు ఈ కుమ్మరగండి చిరంజీవి అనే వ్యక్తి చెప్తున్నారు. అవాస్తవం మీరు చెప్పేదంతా కూడా. 50 కోట్ల రూపాయల సొమ్ముని, ప్రభుత్వం సొమ్ముని దుర్వినియోగం చేశాడు. ఫారెస్ట్లో దొంగిలించాడు, రెవెన్యూ ల్యాండ్లో దొంగిలించాడు, ఒరిజినల్ పట్ట రైతు భూముల్లో దౌర్జన్యంగా లోడ్లు ఎత్తేసాడు. లోడ్లు ఎత్తిన వ్యక్తులు కూడా తిప్పిరెడ్డిపల్లి గ్రామం, సైదాపురం, చాగడం, రాజుబాడం ప్లస్ వచ్చేసి కుమ్మిపాడు, గునించర్ల గ్రామాల్లో ఎత్తాడు. ఆయన దొంగతనంగా రేతులు భారీ యంత్రాలు పెట్టి సొమ్ముని దొర్లించేశాడు. మీకు కావాలంటే అన్నీ ఎవిడెన్స్ పంపిస్తాం. ఈరోజు మైనింగ్ డీడీ గారు శ్రీనివాసరావు ఒక లెటర్ పంపించాడు. 5,53,00,000 రూపాయలకి తను లూటీ చేశాడని వాళ్ళు పంపించారు. ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇస్తారు. ఎంత లూటీ చేశాడు ఫారెస్ట్ ల్యాండ్లో అనేది కూడా మీకు ఖచ్చితంగా మేము వినిపిస్తాం, చూపిస్తాము. ఒక దొంగని దగ్గర పెట్టుకొని మీరు ఈ విధంగా చెప్పడం, ఆయనే వాళ్ళ పోస్టులు అంటారు, ఇది అంటారు, అది అంటారు. పోస్టులు కూడా ఉన్నాయండి, కరెక్ట్గా ఉన్నాయి, మీకు చూపిస్తాం. ఇప్పుడు వినిపిస్తాం, చదివి వినిపిస్తాం, లేదంటే మీకు పోస్ట్ చేస్తాం, చూసుకోండి. లోకేష్ బాబుని ఏమన్నాడు, చంద్రబాబు నాయుడుని ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ని ఏమన్నారు, ఏ విధమైన సభ్యత లేకుండా మాట్లాడారు. ఓరే పొప్పోడా, నువ్వు వార్డు మీద పోటీ చేయరా, నీ సంగతే చూసుకుంటా అని చాలా మాట్లాడినట్టు మాకు పేపర్ కటింగ్లు కూడా ఉన్నాయి. వాడు వాట్సాప్లో పెట్టినట్టు కూడా ఉన్నాయి, మీకు మేము పంపిస్తాం. చూడండి, ఆయన చేత పతివర్త అని మీరు అంటున్నారు. ఆయన పతివర్త కాదు, అతను ఒక దొంగ. ఆ దొంగను పక్కన పెట్టుకొని ఏమీ చేయలేదు అంటున్నారు. మీరు తిప్పిరెడ్డిపల్లి గ్రామానికి రండి, 120 ఎకరాల్లో టోటల్గా అన్ని రకాల భూముల్లో లూటీ చేశాడు. మీరు మీ ఆ క్వార్జీ విషయం ఉంటే అతనికి ఇన్లీగల్గా 2 యార్డులు ఉన్నాయి అక్కడ తిప్పిరెడ్డిపల్లిగా బరాన్స్ అనుకొని మా చాగడం పంచాయతీలోకి వస్తాయి. మీరు రాండి, మేము చూపిస్తాం. 70 అడుగుల నుంచి 80 అడుగుల నుంచి 50 అడుగుల నుంచి 40 అడుగుల దాకా గుంతలు కొట్టేసేసి మొత్తం రెవెన్యూ వాళ్ళు చూశారు, ఫారెస్ట్ వాళ్ళు చూశారు, మైనింగ్ వాళ్ళు చూశారు, ఆల్ డిపార్ట్మెంట్ చూశారు. అతని మీద ఆ కేసులు ఉన్నాయండి, దొంగ అనే కేసులు ఉన్నాయి. ఎంత మీరు పోలీస్ స్టేషన్లో విచారించండి, మీకు విషయం తెలుస్తుంది ఎన్ని కేసులు ఉన్నాయని అనేది. మీరు అవి విచారించకుండా చాలా ఉత్తమైనోడని చెప్తాను. నువ్వు చెప్పేదంతా అవాస్తవము, వాస్తవం కాదు. మీరు రాండి చాగడం గ్రామంకి, లేదంటే తిప్పిరెడ్డిపల్లి గ్రామంకి రండి, లేదంటే ఆ సైట్లోకి పోదాం రండి. మీరు చూడండి, చూసి మీరు చెప్పండి ఆయన ఎటువంటి కరెక్ట్ అనేది. మీరు నిన్న చెప్పిన మా ప్రెస్ మీట్ మొత్తం కూడా అవాస్తవము. మీరు ఒక దఫా గౌరవమైన కుటుంబంలో వ్యక్తివి, ఆ గౌరవాన్ని మీరు కాపాడే విధంగా ప్రయత్నం చేయండి. ఇట్లాంటి అవస్థలు మాట్లాడబాకండి. దీని మీద కావాలంటే నా దగ్గర ఈ పేపర్స్ ఉండి డీడీ గారు ఇచ్చినట్టు 53 కోట్లకి ఇచ్చుండాడు, 53 కోట్ల 3 లక్షలకి ఇచ్చుండాడు. దీన్ని చూడండి, మీకు పంపిస్తా, పోస్ట్ చేస్తా, రిజిస్టర్ పోస్ట్ చేస్తా. అధికారుల దగ్గర ఉంది, ఇంకా కేసులు పెడతాను. అతని మీద ఉన్నాయి ఇంకా కేసులు, వాస్తవం మేము చెప్తాను. చాలా కేసులు ఉన్నాయి. దొమ్మిగా ఎత్తాడు, భారీ టిప్పర్లు మిషన్లు పెట్టి దొంగిలించాడు సరుకుని. ఆ సరుకు మేము చూపిస్తాం మీకు. ఎక్కడెక్కడ తోలుకొని కోట్ల రూపాయలు సంపాదించే 50 కోట్ల రూపాయలు వాడు కనీసం పెట్రోల్కి లేని వ్యక్తి. గత 1.5 సంవత్సరం కిందట వాడికి మోటార్ సైకిల్ పెట్రోల్ లేదు. పెట్రోల్ లేని వ్యక్తి ఈరోజు 50 లక్షల రూపాయల కార్లు, మోటార్ సైకిళ్ళు, ఫ్యాక్టరీలు ఎట్టొచ్చినాయమ్మా? ఏమైనా చైతన్యం చేశాడా? నిమ్మకాయలు కోసాడా? కాంట్రాక్టరా? ఏ విధంగా వచ్చింది ఈ సొమ్ము? పెట్రోల్కి లేని వ్యక్తికి 50 కోట్ల సొమ్ము వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? మీరు రాండి, మేము చూపిస్తాం మీ కళ్ళకి. ఎంత దౌర్జన్యం చేసి 26 ఎకరాలు పట్టా ల్యాండ్ని అవతల వాళ్ళ తండ్రి చనిపోతే భార్య, కూతురు, అల్లుడు వస్తే దిగనీళ్ళ 26 ఎకరాలు మీకు సర్వే నెంబర్లతో కూడా పెడతాం. 518, 519 సర్వే నెంబర్లు పెడతాం. మీరు రాండి, ఏందనేది మీకు తెలుస్తుంది విషయం. అట్లా కూడా అవాస్తవాలు మీరు ప్రెస్ మీట్లు పెట్టకండి. మీ కుటుంబం గౌరవమైన కుటుంబం కాబట్టి ఇక్కడి నుంచి తెలుసుకోండి. మా విజ్ఞప్తి మీకు, ఎందుకంటే గౌరవమైన మీ నాన్నగారు మంచి గౌరవమైన పోస్టులో ఉన్నాడు, రాష్ట్రాన్ని వెళ్ళాడు, దేశం సెంట్రల్ లెవెల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న గుర్తింపు. మీరు అది దిగదార్చుకోబాకండి అని రామ్ కుమార్ రెడ్డి గారికి నేను తెలియజేయడం అనేది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కోటపల్లి ఛాయా సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కింపు కోటపల్లె గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంతో ఒకటిగా పిలువబడే శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు ఈవో జె భీమశంకర్రావు, వర్క్ ఇన్స్పెక్టర్ ఆర్ శంకర్, గ్రామ పెద్దలు, సుభాష్ సేవా సమితి కూటమి సభ్యులు కార్యక్రమంలో పాల్గొని లెక్కింపు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యదర్శి మాట్లాడుతూ 2024లో 9 నెలలకు గాను 3.2887 గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 41.112 రూపాయలు అధికంగా హుండీ ఆదాయం పెరిగిందని తెలియజేశారు. ఓం నమ శివాయ. నేను ఈ దేవాలయంకి కార్యనిర్వాహకుడిగా పనిచేయుచున్నాను. ఈరోజు స్వామివారి ఉండీలు తెరవగా గత కార్తీక మాసం కంటే ఈ సంవత్సరము 41,000 రూపాయలు ఆదాయం అధికంగా వచ్చింది. ఆ విధంగానే కార్తీక మాసంలో పూజా రుసుముల వల్ల గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 75,000 రూపాయలు అధికంగా వచ్చినవి. ఈరోజు శ్రీ స్వామివారి దేవాలయం నందు కొబ్బరికాయల కొట్టు, అదే కొబ్బరికాయల అమ్మకం జరిపే దుకాణము మరియు కొబ్బరి చెక్కలు పోగు చేసుకుని పట్టుకెళ్ళే దానికి వేలంపాడి జరిపి ఉన్నాము. దానివల్ల గత పాట కన్నా ఈ సంవత్సరం పాట 1,42,000 రూపాయలు అధికంగా ఆదాయం సమకూరింది. ఈ విధంగానే దేవాలయం దినదినం అభివృద్ధి చెందుతూ ముందు దశకి వెళ్తుందని తెలియపరుచుకుంటున్నాను. సెలవు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గొర్రెపూడి గ్రామంలో జీసస్ ప్రేయర్ టవర్ చర్చ్ అధ్యక్షులు రెవరెండ్ జి జాన్ ప్రసాద్ ఆధ్వర్యంలో సపన్సుకుల ఐక్యవేదిక క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ పాల్గొన్నారు. మరియు నపన్సుకుల భారతదేశంలో మొట్టమొదటి ఇవాంజలిస్ట్ డాక్టర్ కె అంజలి, డాక్టర్ రూతు జాన్పా, జనసేన రాష్ట్ర నాయకురాలు లీలా పాల్గొన్నారు. కాకినాడ చుట్టూ పక్కల నుండి సుమారు 300 మంది హిజ్రాలకు హాజరయ్యారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా హిజ్రాలకు నూతన వస్త్రాలు, నిత్యావసర వస్తువులు అందజేశారు. హిజ్రాల్లో ఉద్యోగం చేస్తున్న వారిని, ఉన్నత విద్యను అభ్యసించిన వారిని జాన్ ప్రసాద్ సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా హిజ్రాలకు దైవ సందేశాన్ని అందించి వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించి నూతన వస్త్రాలు అందించామని, హిజ్రాల సంఘంలో అనేక మంది ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నతమైన స్థానంలో ఉన్నారని, సమాజంలో హిజ్రాలను చిన్నచూపు చూస్తారని, సమాజంలో అనేక సందర్భాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జీవిస్తున్న వారికి ప్రతి ఒక్కరు అండగా ఉండి ప్రేమతో మెలగాలన్నారు. మంచితనాన్ని పెంపొందించాలని ఏకైక ఉద్దేశంతో ఈరోజు మన జాన్ ప్రసాద్ గారు ఇది వినూతనం కూడా కాదు, ఒక నూతనతనాన్ని తీసుకొచ్చి మరి హిజ్రా గ్రాండ్ క్రిస్మస్ని ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా స్వతంత్రంగా ఆయన ఒక కూటమి ఏర్పాటు చేసి కూర్చోబెట్టినందుకు మొదటిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా మీలో చాలా మందికి కూడా చైతన్యం వచ్చింది. ఇక్కడే మీకు ఎగ్జాంపుల్గా మీ నారీమణులు ఇక్కడే ఉన్నారు. ఎగ్జాంపుల్గా దయచేసి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా మన జీవితం ఇంతే అని కాకుండా ఇలా అని కూడా నిరూపించాలని చెప్పి మీ అందరికీ నేను ఒక సందేశాన్ని అందిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా అందరం మన మనుషులమే, అందరం మానవ జన్మెత్తాం, అందరం మనుషులమే, అందరం ఒకలాగే తింటాం, అందరం ఒకలాగే వెళ్తాం, అందరం కంటిన్యూగా ఎవరి పనుల్లో ఎవరి విధుల్లో వాళ్ళు నిర్వహిస్తూ ఉంటాం. కానీ మనిషికి ఒక గౌరవం, మనిషికి ఒక పుట్టికి సార్థకం ఉండాలని చెప్పి నా యొక్క ఆలోచన. అదేవిధంగా పైన ప్రభు ఆలోచన కూడా ఇదే రకంగా దేవుడి ఆలోచనలు కూడా ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఇదే తరహాలో ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకునేటట్టు ఎవరో ఒకళ్ళు ఏ పనైనా ఎంచుకున్నా ఆ పనిలో నిమగ్నమై ఆ పనికి పూర్తిగా 100% మనం ఆ పనిని మనస్ఫూర్తిగా చేసుకుంటూ మన విధి విధానాల వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకుండా మానవాళ్ళలో కలిసి మన అందరం కూడా సక్రమంగా నడుచుకుని ఇటువంటి మహామనుల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని చెప్పి
ప్రతి ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి మదరపూడి రాజమండ్రి నుంచి న్యూఢిల్లీకి విమాన సర్వీసులు ప్రారంభించింది. గురువారం ఉదయం 9:30కు ప్రారంభించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మదరపూడి విమానాశ్రయం నుండి విమాన సర్వీసులు ప్రారంభించారు. ముందుగా శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ జ్యోతి ప్రజ్వలన చేశారు. రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వచ్చారు. రన్వేపై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్ కు వాటర్ కెనాల్స్ తో స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది తరుణంలో తొలి విమాన సర్వీసులో ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. వెనకాలండి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు బంధువులు. గోకవరం డ్రైవర్స్ కాలనీకి చెందిన కళ్లమల్లి అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుమందు తాగాడు. గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చనిపోయాడని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇక బాధితుడిని రాజమండ్రి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించినట్లుగా చెప్తున్నారు వైద్యులు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు బంధువులు. గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని కిర్లంపూడి గ్రామానికి చెందిన రైతులు స్థానిక రెవెన్యూ అధికారులను కోరారు. అందులో భాగంగా మండల కేంద్రం కిర్లంపూడిలో ఉన్న జగపతి నగర గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతులు పాల్గొని తాము ఎదుర్కొంటున్న రెవెన్యూ బాధలపై వారు ఏకరవు పెట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రైతాంగాన్ని తన యొక్క అనాలోచితమైన ఆలోచనలతో నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వంలో తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం గ్రామాన రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి తద్వారా రైతుల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారని ఆమె కొనియాడారు. అదేవిధంగా కిర్లంపూడి తహసీల్దార్ బి చిరంజీవి, డిప్యూటీ తహసీల్దార్ శ్రావణి మాట్లాడుతూ రైతుల గురించి ఎక్కడికక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేసిన వారి నుండి సరైన స్పందన కరువైందని వారు విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఆర్ శ్రావణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యదేవి, మండల సర్వేయర్ బషీర్, గ్రామ రెవెన్యూ అధికారి మంకిన నౌకరాజు, పంచాయతీ గుమస్తా కాళ్ల ధనంజయరాం తదితర సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఈ యొక్క భూమి గురించి కూడా మేము బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వచ్చిన కొద్ది నెలలకే ఆ భూమి మీద ఎవరైతే భూమి హక్కుదారులో వారికి భూమి చెందేటట్లుగా ఉండాలి. గత ప్రభుత్వంలో అయితే భూమిని రీసర్వే చేయించారు. ఆ రీసర్వే ఎలా జరిగిందంటే డ్రోన్ ద్వారా జరిగిపోయి, అంటే ఎక్కడో కొంచెం ఒకరి పొలంలో ఇంకొకరిది కలిసిపోవడం, ఒకరి భూమి ఇంకొకరికి వెళ్ళిపోవడం. కొంతమందికి అయితే కరెక్ట్గా వచ్చింది, కానీ కొంతమందికి డ్రోన్ సర్వే వల్ల మార్కింగ్ సరిగా లేక నష్టపోయారు అన్నట్టుగా చాలా మంది బాధపడ్డారు. అయితే ఇలాంటి సమస్యలు ఏమి ఉండకూడదు. భూమి అనేటటువంటిది మనం వ్యక్తిగతంగా సంపాదించుకున్నదో లేకపోతే పూర్వం ఆస్తిగానో ఒకరి నుండి ఒకరికి సంక్రమించిందో అవుతుంది. మన యొక్క భారతదేశంలో అయితే భూస్వాములు అదొక ప్రాపర్టీగా చాలా గర్వించదగిన విషయం. ఎంత భూమి ఉంటే అంత గొప్పవారుగా ఉంటారు. అయితే భూస్వాములు ఎవ్వరూ కూడా సెంటు భూమి కాదు కదా గజం భూమి పోవడానికి, మంది వేరే వాళ్ళకి వెళ్ళిపోవడానికి ఒప్పుకోరు. ఏమైనా అడిగితే కొంచెం దాన ధర్మాలు చేస్తారు, కానీ భూమిని అయితే వదులుకోవడానికి ఇష్టపడరు. అలాంటి పరిస్థితుల్లో ఈ రీసర్వే చేసి జగన్ గారు అతలాకుతలం చేసేసిన వల్ల అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఎవరి భూమి వారికి ఉండేటట్లుగా
ఎవ్వరూ కూడా అసంతృప్తిగా ఉండకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల 8వ తేదీ వరకు కూడా ప్రజలు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనేటటువంటి కారణంతో గవర్నమెంట్ వారే అంటే రెవెన్యూ వారే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు వెంటనే పరిష్కరించేటట్లుగా ఈ యొక్క సదస్సులు ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత వచ్చి మీరు ఆఫీస్ చుట్టూ తిరిగే కంటే అందరూ ఒకవేళ మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారు ఉంటే ఆర్ఐ గారు ఉండకపోవచ్చు, ఆర్ఐ గారు ఉంటే సర్వేయర్ ఉండకపోవచ్చు. ఇలా ఏమీ లేకుండా అందరూ కలిసి మన దగ్గరికే వచ్చారు. కాబట్టి మీ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకుని మీ హక్కు మీరు పొందేటట్లుగా చేసుకోవాల్సిందిగా ఈ సదస్సుల ద్వారా గవర్నమెంట్ వారు చర్య తీసుకుంటున్నారు. దీన్ని గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగపరచాలని మరి మీ సర్పంచ్గా నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మరి ఎంఆర్ఓ గారికి సహకరించి తగిన పరిష్కారం ఏర్పరచుకోవాలని ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి పత్రికేయులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భారీ వర్షాలు, కారు మబ్బులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉండడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది. డ్రైవర్స్ కాలనీ బీట్-1 లో 50 లక్షల రూపాయల నిధులతో సీసీ డ్రైన్, కల్వర్టు, రీటైనింగ్ వాల్ పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మీడియా సమావేశం. టీడీపీ నాయకులు రామ్ కుమార్ రెడ్డి, కుమరిగుంట చిరంజీవి గురించి నిజాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.